ఐక్యత కలిగినట్టుగా సోదరులుగా నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని ఎరుగుదుము. చూడండి, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాట తుయితైరాలో ఎంత సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలంటే మొదట ఆమె అన్యురాలుగా ఉండింది, వ్యాపారవేత్తగా లోకంలో ఉండింది, దైవభక్తున్నా కూడా. కానీ ఇది గురి అనమాట ఆమెకి. నాకు ఏది కావాలనేది ఈ లాస్ట్ దినాల్లో ఆమె దేవుడిని నమ్ముకున్న దాని గురించి ఇక్కడ తుయితైరా సంఘం గురించి, తుయితైరా పట్టణస్త్రాలు ఆమె వలన తుయితైరా గ్రామం వెలువబడింది. మరి ఐరోపా దేశం అంతా, ఖండమంతా వెలిగించబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఎట్లా సత్కరించాలా రాజుని అనేది వాళ్ళ ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు ఊదారంగు వస్త్రాన్ని ఆయనకి చుట్టబడింది అనమాట. అంటే ఊదారంగు అంటే రాజరికానికి గుర్తు అనమాట. అటువంటి ఊదారంగుని ఈమె ఎవరికి అమ్ముతుంది? పెద్ద పెద్ద వాళ్ళ గృహాల్లో, రాజుల గృహాల్లో, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ధనవంతుల ఇళ్లలో అంటే నేరుగా ప్రవేశించేదానికి ఆమెకు ఏమి మాత్రం అడ్డము లేదనమాట. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అన్ని ఊదారంగు పొడి అమ్ముతున్నప్పుడు ఈమె ఎట్లా ఇక్కడికి వచ్చింది పాయింట్ అదనమాట. ఈమె ఇక్కడ గవిని దాటి తన స్టేటస్ని దాటుకొని ఈమె ఎట్లా రాగలిగిందంటే, రాజుల గృహాల్లో కూడా మన దేవుని సమాచారము ఆమె చెవిలో పడింది. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా చేస్తున్నాడు ఆయన, సూచనలు, క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, చనిపోయిన వాళ్ళని బతికించడము, ఇవన్నీ రాజుల గృహాల్లో డిస్కషన్లో ఈమె చెవులో పడి ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే ఈమె గవిని దాటి ఇక్కడికి రాగలిగింది. వచ్చినప్పుడు ఆ స్త్రీలతో, సామాన్యమైన స్త్రీలు, గవిని దాటి వచ్చేది ఎవరు? రాజులకు భయపడేది సామాన్యమైనటువంటి స్త్రీలు, పేదలు, రోగాలతో ఉండేవాళ్ళు, ఎన్నో సమస్యలతో ఉండేవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈమె ఎంతగా తగ్గించుకునిందో చూడండి. ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళతో పల్లకీల్లో వెళ్ళి వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారవేత్త, కమర్షియల్గా ఉండే ఆమె తనను తాను తగ్గించుకొని ఆ గుంపులో వచ్చి కూర్చొని ఉంది. ఈమె ఆల్రెడీ దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టే ఆ రాజుల గృహాల్లో ఆ మాటలు విన్నప్పుడు ఈ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలో కదలిక అనమాట అది. అందువల్లే ఈయన్ని చూడాలా, ఈయన వాక్యంలో ఎట్టుంటాయి, దేవుడు అంటే ఏంది, దేవుడు బిడ్డలంటే ఏంది, వాళ్ళు ఏం సత్యము ఎక్కడుంది, మనం కొలిచే వాళ్ళల్లో ఉందా, వీళ్ళలో ఉందా అనేది చూసి విని గ్రహించాలనేసి ఇక్కడికి ఆమె రావడము జరిగింది. అప్పుడు ఆమె వచ్చినప్పుడు ఏం చేసింది? ఆ మాటలన్నిటి మీద లక్ష్యం అంటే గురి అనమాట, ఒక గోల్ అనమాట. నేను ముందు ఇవన్నీ, అది లక్ష్యం కాదు, అది గురి కాదు, ఇదిగో ఈయనే కుడివైపు దొంగ, ఏ విధంగా లాస్ట్ మినిట్లో అట్లా ఇదే నా లక్ష్యము, ఇదే నా గురి అని ఆమె అక్కడ ఎంతో దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించడము జరిగింది. మరి ఆమెను, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందింది అని అక్కడ వ్రాయబడింది. మన యాని వాళ్ళ మదర్ గారు చెప్పారు కదా, అది ఒక్క దినంలో జరిగింది కాదు బాప్తిస్మం అనేది. కొన్ని దినాలు ఆమె ప్రార్థనా జీవితము, ఆమె సాక్ష్యము, గృహంలో ఆమె సాక్ష్యం ఏ విధంగా ఉంది, ఆమె నడవడిక, ఆమె ప్రార్థనా జీవితము, వ్యక్తిగత జీవితము, అందరితో గొప్ప గొప్ప వాళ్ళతో, ఈ గొప్ప స్త్రీ ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ విధంగా ఆమె బిహేవియర్ ఉంది, ఇవన్నీ గమనించినప్పుడు ఆమె భర్త, ఆమె పిల్లలు బాప్తిస్మానికి సమ్మతి ఇచ్చినప్పుడే ఆమె వాళ్ళని పిలవడం జరిగింది. ఇవన్నీ పౌలు గారిని, తిమోతి గారిని పిలిచి ఏం మాట్లాడుతుంది అక్కడ? నేను ప్రభు నందు విశ్వాసము గలదానని. ఎందుకంటే కొన్ని దినాలు, నెలలు బట్టుండొచ్చు, సంవత్సరాలు కూడా బట్టుండొచ్చు పిల్లలు, భర్త మారేదానికి. అన్ని దినాలు నేను ఈయన్నే నమ్ముకో ఉన్నాను, నేను అన్ని రాళ్ళనైనా తిరిగి వెనక్కి వెళ్ళలేదు, నేను ఈయన్నే నమ్ముకొని స్థిరముగా ఉన్నానని మీరు తలిస్తే నా ఇంటికి వచ్చి మా ఆతిథ్యము స్వీకరించండి, మా ఇంట్లో ఉండండి అని బలవంతం చేసింది అనమాట. మరి ఈమెవరు? ఐరోపా ఖండం అంతా సమరయ స్త్రీ వలన ఆమె గ్రామము, చుట్టుపక్కల గ్రామాలు ఏ విధంగా రక్షింపబడ్డాయో ఈమె వలన ఐరోపా ఖండము వెలిగించబడింది అనమాట. దేవునికే
మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచింది, దేవుడిని నమ్మింది, దేవునికి ఇష్టురాలై జీవించింది. ఆ విధంగా మన జీవితాల్లో కూడా స్త్రీలముగా మనము సాక్ష్యం కలిగి ప్రార్థనా జీవితము, వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితము, ఉపవాస జీవితము, బిడ్డల్ని కట్టుకునేదానికి కానీ మరి ఇక్కడ తుయితైరా సంఘంతో పోల్చాడు. సువితైరా సంఘం చూడండి, ఆమె వినింది ఏంది? వాక్యము వినింది, లక్ష్యం ఉంచింది కదా. అంటే పౌలు గారి నోటి నుండి వచ్చిన మాటలు వినింది. ఈ యొక్క బిడ్డల తండ్రికి ఒక ఐక్యత కలిగినట్టుగా సోదరులుగా తను ఈ యొక్క ఆయన ఎట్లా సత్కరించాలా రాజుని అనేది వాళ్ళ ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు ఊదారంగు వస్త్రాన్ని ఆయనకి చుట్టబడింది అనమాట. అంటే ఊదారంగు అంటే రాజరికానికి గుర్తు అనమాట. అటువంటి ఊదారంగుని ఈమె ఎవరికి అమ్ముతుంది? పెద్ద పెద్ద వాళ్ళ గృహాల్లో, రాజుల గృహాల్లో, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ధనవంతుల ఇళ్లలో అంటే నేరుగా ప్రవేశించేదానికి ఆమెకు ఏమి మాత్రం అడ్డము లేదనమాట. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అన్ని ఊదారంగు పొడి అమ్ముతున్నప్పుడు ఈమె ఎట్లా ఇక్కడికి వచ్చింది? పాయింట్ అదనమాట. ఈమె ఇక్కడ గవిని దాటి తన స్టేటస్ని దాటుకొని ఈమె ఎట్లా రాగలిగిందంటే, రాజుల గృహాల్లో కూడా మన దేవుని సమాచారము ఆమె చెవిలో పడింది. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా చేస్తున్నాడు ఆయన, సూచనలు, క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, చనిపోయిన వాళ్ళని బతికించడము, ఇవన్నీ రాజుల గృహాల్లో డిస్కషన్లో ఈమె చెవులో పడి ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే ఈమె గవిని దాటి ఇక్కడికి రాగలిగింది. వచ్చినప్పుడు ఆ స్త్రీలతో, సామాన్యమైన స్త్రీలు, గవిని దాటి వచ్చేది ఎవరు? రాజులకు భయపడేది సామాన్యమైనటువంటి స్త్రీలు, పేదలు, రోగాలతో ఉండేవాళ్ళు, ఎన్నో సమస్యలతో ఉండేవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈమె ఎంతగా తగ్గించుకునిందో చూడండి. ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళతో పల్లకీల్లో వెళ్ళి వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారవేత్త, కమర్షియల్గా ఉండే ఆమె తనను తాను తగ్గించుకొని ఆ గుంపులో వచ్చి కూర్చొని ఉంది. ఈమె ఆల్రెడీ దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టే ఆ రాజుల గృహాల్లో ఆ మాటలు విన్నప్పుడు ఈ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలో కదలిక అనమాట అది. అందువల్లే ఈయన్ని చూడాలా, ఈయన వాక్యంలో ఎట్టుంటాయి, దేవుడు అంటే ఏంది, దేవుడు బిడ్డలంటే ఏంది, వాళ్ళు ఏం సత్యము ఎక్కడుంది, మనం కొలిచే వాళ్ళల్లో ఉందా, వీళ్ళలో ఉందా అని చూసి విని గ్రహించాలనేసి ఇక్కడికి ఆమె రావడము జరిగింది. అప్పుడు ఆమె వచ్చినప్పుడు ఏం చేసింది? ఆ మాటలన్నిటి మీద లక్ష్యం అంటే గురి అనమాట, ఒక గోల్ అనమాట. నేను ముందు ఇవన్నీ, అది లక్ష్యం కాదు, అది గురి కాదు, ఇదిగో ఈయనే కుడివైపు దొంగ, ఏ విధంగా లాస్ట్ మినిట్లో అట్లా ఇదే నా లక్ష్యము, ఇదే నా గురి అని ఆమె అక్కడ ఎంతో దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించడము జరిగింది. మరి ఆమెను, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందింది అని అక్కడ వ్రాయబడింది. మన యాని వాళ్ళ మదర్ గారు చెప్పారు కదా, అది ఒక్క దినంలో జరిగింది కాదు బాప్తిస్మం అనేది, కొన్ని దినాలు ఆమె ప్రార్థనా జీవితము, ఆమె సాక్ష్యము. గృహంలో
ఆమె సాక్ష్యం ఏ విధంగా ఉంది, ఆమె నడవడిక, ఆమె ప్రార్థనా జీవితము, వ్యక్తిగత జీవితము, అందరితో గొప్ప గొప్ప వాళ్ళతో ఈ గొప్ప స్త్రీ ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ విధంగా ఆమె బిహేవియర్ ఉంది, ఇవన్నీ గమనించినప్పుడు ఆమె భర్త, ఆమె పిల్లలు బాప్తిస్మానికి సమ్మతి ఇచ్చినప్పుడే ఆమె వాళ్ళని పిలవడం జరిగింది. ఇవన్నీ పౌలు గారిని, తిమోతి గారిని పిలిచి ఏం మాట్లాడుతుంది అక్కడ, నేను ప్రభు నందు విశ్వాసము గలదానని. ఎందుకంటే కొన్ని దినాలు, నెలలు బట్టుండొచ్చు, సంవత్సరాలు కూడా బట్టుండొచ్చు పిల్లలు భర్త మారేదానికి. అన్ని దినాలు నేను ఈయన్నే నమ్ముకో ఉన్నాను, నేను అన్ని రాళ్ళనైనా తిరిగి వెనక్కి వెళ్ళలేదు, నేను ఈయన్నే నమ్ముకొని స్థిరముగా ఉన్నానని మీరు తలిస్తే నా ఇంటికి వచ్చి మా ఆతిథ్యము స్వీకరించండి, మా ఇంట్లో ఉండండి అని బలవంతం చేసింది అనమాట. మరి ఈమెవరు, ఐరోపా ఖండం అంతా సమరయ స్త్రీ వలన ఆమె గ్రామము, చుట్టుపక్కల గ్రామాలు ఏ విధంగా రక్షింపబడ్డాయో ఈమె వలన ఐరోపా ఖండము వెలిగించబడింది అనమాట. దేవునికే మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి నమ్మింది, దేవునికి ఇష్టురాలై జీవించింది. ఆ విధంగా మన జీవితాల్లో కూడా స్త్రీలముగా మనము సాక్ష్యం కలిగి ప్రార్థనా జీవితము, వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితము, ఉపవాస జీవితము, బిడ్డల్ని కట్టుకునే దానికి కానీ మరి ఇక్కడ తుయితైరా సంఘంతో పోల్చాడు. సువితైరా సంఘం చూడండి, ఆమె వినింది ఏంది, వాక్యము వినింది, లక్ష్యం ఉంచింది కదా. అంటే పౌలు గారి నోటి నుండి వచ్చిన మాటలు వినింది, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని ఎరుగుదుము. చూడండి, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాట తుయితైరాలో ఎంత సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలంటే, మొదట ఆమె అన్నిరాలుగా ఉండింది, వ్యాపారవేత్తగా లోకంలో ఉండింది, దైవభక్తున్నా కూడా. కానీ ఇది గురి అనమాట ఆమెకి, నాకు ఏది కావాలనేది ఈ లాస్ట్ దినాల్లో ఆమె దేవుణ్ణి నమ్ముకున్న దాని గురించి ఇక్కడ తుయితైరా సంఘం గురించి, తుయితైరా పట్టణస్త్రాలు, ఆమె వలన తుయితైరా గ్రామం వెలువబడింది. మరి ఐరోపా దేశం అంతా, ఖండమంతా వెలిగించబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.